2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే ప్రశాంత్ గారు. నమస్తే మేడం. ఈ రోజైతే కొత్తగా ఒక రూల్‌నైతే నేను చూసాను. ఆర్‌బీఐ ఒక కొత్త రూల్‌ని తీసుకొచ్చింది. అంటే ఎవరమైతే లోన్స్ తీసుకొని ఉంటామో, హోమ్ లోన్ కానీ, మిగతా లోన్స్ గాని అవి క్లోజ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. ఇది కొంచెం క్లియర్‌గా అర్థమయ్యేటట్లు అందరికీ కూడా చెప్తారా? అసలు ఎట్లా క్లోజ్ చేసుకోవాలి? ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఏమన్నా ఇక్కడ తగ్గే అవకాశం ఉందా? కొంతమంది మనీ ఉన్నప్పుడు క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది అని కూడా చాలామంది ఆలోచించిన సందర్భాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి ఆర్‌బీఐ ఒక గుడ్ న్యూస్ చెప్పినట్టుగానే తెలుస్తోంది. ఒకసారి క్లియర్‌గా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారా? తప్పకుండా మేడం. ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన అప్డేట్ ఏంటంటే జనవరి 1 నుంచి 2026 నుంచి మొన్నటి వరకు ఏదైనా పర్సనల్ లోన్ కానీ, హోమ్ లోన్ కానీ, లేకపోతే మార్ట్‌గేజ్ లోన్ కానీ, ఏ లోన్ అయినా సరే ఏదైతే ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కేటగిరీలో ఉన్నాయనుకోండి, వాటికి సంబంధించి లోన్ ప్రీ క్లోజర్ కానీ, పార్షియల్ క్లోజర్ కానీ మనం చేసుకోవాలనుకుంటే కనుక ఛార్జెస్ అనేవి కొంతమంది ఛార్జ్ చేసేవాళ్ళు, కొంతమంది ఛార్జ్ చేసేవాళ్ళు కాదు. 1 ఇయర్ లోపు చేస్తే మాత్రం ఖచ్చితంగా అందరూ ఛార్జ్ చేసేవాళ్ళు. దాన్ని ఏం చేసిందంటే ఆర్బీఐ ఇప్పుడు కస్టమర్ తీసుకున్న లోన్కి అతని దగ్గర డబ్బులు అందుబాటులో ఉన్నప్పుడు అతను మంత్లీ కట్టుకోవాల్సిన అవసరం లేదు, నాకు నేను మొత్తం తీర్చుకుంటాను అన్నప్పుడు దానికి మీరు పెనాల్టీ ఎందుకు ఛార్జ్ చేస్తారు? అది చేయడం కరెక్ట్ కాదు. కస్టమర్కి అవకాశం ఉన్నప్పుడు అతను క్లోజ్ చేసుకోవడానికి మీరు అవకాశం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. దాని మీద ఏ ఛార్జెస్ చేయకూడదని చెప్పి ఆర్బీఐ రూల్ అనేది పాస్ చేసిందండి. ముఖ్యంగా మనం చూస్తే కనుక ఇప్పుడు మొన్నటి వరకు పర్సనల్ లోనే ఉందనుకోండి, మీరు ఒక 10 lakhs పర్సనల్ లోన్ తీసుకున్నారు. ఒక 1 year తర్వాత మీరు మంత్లీ ఈఎంఐస్ కట్టిన తర్వాత అదొక అవుట్ స్టాండింగ్ ఒక 8.5 lakhs ఎంతకు వచ్చింది. మీకు సడన్ గా డబ్బులు అరేంజ్ అయినాయి, 8.5 lakhs అరేంజ్ అయినాయి. సో మీరు ఏం చేస్తారంటే నెల నెల ఎవరు కడతారు? 16,000 20,000 ఈఎంఐ నాకు కట్టే బడ్డీని పోతుంది, నాకు డబ్బులు వచ్చినాయి కాబట్టి 8.5 lakhs నేను కట్టేస్తానంటే వాళ్ళు 3 నుంచి 4% వరకు ఛార్జ్ చేసేవాళ్ళు. దేని మీద? ఆ అమౌంట్ అవుట్ స్టాండింగ్ ఎంత అయితే ఉందో దాని మీద. అంటే ఆల్మోస్ట్ ఇంకొక 50,000 ఎక్స్ట్రా కట్టి మనం ప్రీ క్లోజ్ చేసుకోవాలి. ఆల్రెడీ నెల నెల ఇంట్రెస్ట్ కట్టి ఎంతవరకు ఇంట్రెస్ట్ పే చేసిన తర్వాత కూడా ఇప్పుడున్న అవుట్ స్టాండింగ్ మొత్తం క్లియర్ చేస్తానంటే ఎందుకు నాకు ఇలా ఛార్జ్ చేస్తారని చెప్పి చాలా మంది రేస్ చేశారు క్వశ్చన్స్. అందువల్ల ఆర్బీఐ ఈ వెసులుబాటు ఇచ్చి ఏం చేసిందంటే ఆ 50,000 కాదు కదా, ₹1 కూడా ఛార్జ్ చేయకుండా ఎంత అవుట్ స్టాండింగ్ అయితే ఉందో అది మొత్తం మనం పే చేసి క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక ఆప్షన్ ఏంటంటే పార్షియల్ చేస్తారు. కొంతమంది ఏంటంటే 8.5 లక్షలు లేవు కానీ 4 లక్షలు వచ్చినాయి, నాకు త్వరగా తీరిపోవాలంటే నేను ఇంకొక 42 నెలలు నేను కట్టలేను, అట్లీస్ట్ ఒక 2 years అయినా తగ్గాలి అనుకుంటే నేను ఏం చేయాలంటే ఇప్పుడు ఒక 4 lakhs అరేంజ్ అయ్యింది అతనికి. 8.5 lakhs లో 4 lakhs కట్టేస్తే ఇంకా 4.5 lakhs ఉంటుంది. నార్మల్ గా అయితే ఇంకొక 42 months ఎంత అవుట్ స్టాండింగ్ ఉండేది కాస్తే ఒక 20 months వరకు తగ్గిపోతుంది అనమాట. అంటే ఒక 2 years లో క్లియర్ అయిపోతుంది. అలాగా మనం పే చేసిన దాన్ని బట్టి అది అడ్జస్ట్ అయ్యి ఒకవేళ మంత్లీ కట్టే తగ్గించాలనుకుంటే తగ్గిస్తారు, లేదా టెన్యూర్ తగ్గించుకుంటే టెన్యూర్ తగ్గిస్తారు, డిపెండింగ్ అపాన్ ద బ్యాంక్. ఇక్కడ ఒక డౌట్ నాకు. యాక్చువల్గా ఇప్పుడు మీరు ప్రీ క్లోజర్ అన్నారు కదా, టోటల్గా ఇప్పుడు మనకి అవుట్ స్టాండింగ్ ఒక 10 lakhs ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక 8% ఉంది అని అనుకుందాం. ఇప్పుడు మనం క్లోజ్ చేసేసుకుంటున్నాం ఆ 10 lakhs అనేది. ఇక్కడ మనకి ఏదైతే మనకి టెన్యూర్ ఉందో ఒక మీరు చెప్పినట్టు ఒక 40 months అని అనుకుందాం. అప్పటి వరకు ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో 8% ఇంట్రెస్ట్, అదేమన్నా మనకి తగ్గే అవకాశం ఉందా? క్లోజ్ చేసుకునేటప్పుడు కూడా ఆ 8% ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాంతో కలిపే మనం అది క్లోజ్ చేయాలా? ఇప్పుడు 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెక్కన నార్మల్ గా మనకి 5 years టెన్యూర్ పెడితే 5 years కి క్యాలిక్యులేట్ అయిపోయి ఈఎంఐ కింద కన్వర్ట్ అయిపోతుందండి. ఓకే, ఇప్పుడు ఒక 12 months పే చేసిన తర్వాత మనం ప్రీ క్లోజర్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఆ 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో 12 months కట్ అయ్యింది. ఇప్పుడు మనం ప్రీ క్లోజ్ చేసుకున్నప్పుడు ఇంకా నార్మల్ గా నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ మంత్స్ ఏవైతే ఉందో, ఎంతైతే ఇంట్రెస్ట్ పడిందో అది మనకు సంబంధం లేదు. ఎందుకంటే మనం అవుట్ స్టాండింగ్ మొత్తం క్లియర్ చేసేస్తున్నాం. మనం తీసుకున్న ఒకవేళ 10 lakhs తీసుకున్నాం, అవుట్ స్టాండింగ్ 8 lakhs ఉంది, ఆ 2 lakhs మనం ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ తో కలిపి మనం అక్కడ కట్టాం కాబట్టి ఓన్లీ అవుట్ స్టాండింగ్ 8 lakhs ఎంత అయితే ఉందో దానికి సంబంధించి ఇంకా ఇంట్రెస్ట్ ఏం పడదు, మొత్తం మనం క్లియర్ చేసి క్లోజ్ చేసేయచ్చు. సో మనకి 8% ఉన్నా 10% ఉన్నా మనకు సంబంధం లేదు. ఒకవేళ మీరు అడిగి ఇంకో సెకండ్ ఆప్షన్ చెప్పాను, పార్షియల్ గా చేస్తే కనుక ఆ 8% మాత్రం తగ్గదు మేడం, అది కంటిన్యూ అవుతుంది. 8% ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ మీద క్యాలిక్యులేట్ అయ్యి నెక్స్ట్ కాన్సిక్వెంట్ గా ఎన్ని మంత్స్ అయితే అది అడ్జస్ట్ అయిందో అన్ని మంత్స్
అది క్యాలిక్యులేట్ అయ్యి అడ్జస్ట్ అవుతుంది అనమాట. అంటే ముందే మనకి ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందో అది ఫిక్స్ అయ్యి ఉంటుంది కాబట్టి అది ఎంతైతే మనకి అవుట్ స్టాండింగ్ ఉందో అది చేసుకోవాలి. అంతే తప్పితే ఇక్కడ మనకి ఏమీ మధ్యలో ఇంట్రెస్ట్ తగ్గడం అలాంటివి ఏమి ఉండవు. అంటే ముందు క్లోజ్ చేసేసుకుంటున్నాం కాబట్టి ఇంకా మనకి ఒక 40 మంత్స్ ఉంది, ముందే క్లోజ్ చేస్తున్నాం అని అనుకోండి, అయినా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం తగ్గదు. ఏదైతే అవుట్ స్టాండింగ్ ఉందో అది కట్టుకోవాలి, అంతేనా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఇప్పుడు ఏమైందంటే మీకు నేను ఒక విషయం చెప్పాను, ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పాను, ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పాను. ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆర్బీఐ ఎప్పటికప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం తగ్గించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కరెంట్ సినారియో చూస్తే కనుక ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే సినారియోలో ఇప్పుడు ఆర్బీఐ ఉందన్నమాట. మనకి కోవిడ్ అప్పుడు ఆల్మోస్ట్ బాగా పీక్స్కి వెళ్ళిపోయింది ఇంట్రెస్ట్ రేట్స్, ఇప్పుడు తగ్గుతుంది, తగ్గుముఖం పడుతుంది కొంచెం కొంచెం. ఇప్పుడు రెపో రేట్ వచ్చి 5.25% ఉంది. ఇప్పుడు మొన్నటి వరకు 6% ఉండేది. 6% ఉన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9% ఉండేది. పర్సనల్ లోన్ కానీ లేకపోతే హోమ్ లోన్ కానీ ఏదైనా 8% అలా ఉండేది. ఇప్పుడు 5.25 నుంచి 5% అయింది అనుకోండి, అదొక 50 పిప్స్ తగ్గిద్ది అక్కడ. అలాగా 6% కూడా వచ్చే అవకాశం ఉంటుంది రెపో రేట్ 4%కి వెళ్ళిందంటే. కాబట్టి ఎప్పుడైతే ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెడతామో అప్పుడు మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు అడిగినట్టు ఇంట్రెస్ట్ రేట్ తగ్గిద్ది, కానీ యాక్చువల్గా ఈ ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది పర్సనల్ లోన్ కి వర్తించదు. పర్సనల్ లోన్ ఎప్పుడు ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లోనే ఉంటుంది, కానీ హోమ్ లోన్ ఉంటుంది కదా, అది ఖచ్చితంగా ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఆఫ్ చేయాలి ఎవరైనా సరే. అప్పుడు మనకు తగ్గుతున్న ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉన్నదో మనం ప్రీ క్లోజర్ చేసిన తర్వాత ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గింది అనుకోండి, మార్కెట్ లో 8% గా 7.5 వస్తుంది, ఇంకా తగ్గితే 7% కూడా వస్తుంది అనమాట. అలాగా ఆ అవకాశం అనేది హోమ్ లోన్ కి మాత్రమే ఉంది, కానీ పర్సనల్ లోన్ పర్సనల్ లోన్ కి కానీ బిజినెస్ లోన్ కి కానీ మాత్రం ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మోస్ట్లీ ప్రొవైడ్ చేస్తారు, ఎవరు ఫ్లోటింగ్ పెట్టరు. కాబట్టి ఈ ఫెసిలిటీ మోస్ట్లీ చెప్పాలంటే కనుక మనకి ఎక్కువగా అడ్వాంటేజ్ ఉండేది హోమ్ లోన్ కి బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి వెసులుబాటు ఈ ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దీనికి వర్కౌట్ అవుతుంది. అంటే కొంచెం ఆర్బీఐ రూల్ కొంచెం ఊరటనిచ్చే అంశం అని అనుకోవచ్చు అంటారు, ఈ కొత్త రూల్ ఖచ్చితంగా ఏదైతే మేడం, ఉందో. ఖచ్చితంగా. ఇప్పుడు 8.5 lakhs దానికి మీకు ప్రీ క్లోజర్ కింద చూస్తే కనుక యావరేజ్ గా 3% తీసుకుని 50,000 అంటే చాలా ఎక్కువ కదండి. ఇప్పుడు 8 లక్షల అసలు కట్టడమే అతనికి కష్టం అనుకున్నప్పుడు ఏదో అడ్జస్ట్ చేసి తీసుకొచ్చి ఇంకో 50,000 మీరు పెనాల్టీ మీరు ముందుగా ప్రీ క్లోజ్ చేస్తున్నందుకంటే అది కస్టమర్ కి అతను నిజాయితీగా నేను ముందుగానే లోన్ క్లోజ్ చేస్తున్నందుకు పనిష్మెంట్ లాగా ఉంది, అది తప్పు కదా. అందుకని అది ఖచ్చితంగా కస్టమర్ కి అది చాలా వెసులుబాటు అది కల్పించడం చాలా మంచిది. అలాగే హోమ్ లోన్ వాళ్ళకి ఇంకా మంచిది, ఎందుకంటే ఒక పక్క ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం మనం ఎప్పుడైనా ప్రీ క్లోజర్ చేయాలన్నా పార్షల్ క్లోజర్ చేయాలన్నా కూడా మనకి అవకాశం అనేది వితౌట్ ఛార్జెస్ ఉంటుంది. కాబట్టి ఇది అడ్వాంటేజ్ అండి అందరికి. అంటే పర్సనల్ లోన్ తీసుకునే వాళ్ళు కూడా క్లోజ్ చేసుకోవచ్చు, కానీ బట్ ఇంట్రెస్ట్ రేట్ కూడా మనకి ఏం తగ్గదు, ఏదైతే ఉందో అది ముందుగా క్లోజ్ చేసుకునే వెసులుబాటు మాత్రమే ఉంది ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే పర్సనల్ లోన్ ఎప్పుడు ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కేటగిరీలోనే ఉంటుంది అన్నమాట. ఫ్లోటింగ్ అనేది మాక్సిమం ఇవ్వరు, కాబట్టి ఓన్లీ ఆ వేవర్ ఛార్జెస్ ఏవైతే ప్రీ క్లోజర్ ఛార్జెస్ ఉన్నాయో అదే అడ్వాంటేజ్ ఉంటుంది పర్సనల్ లోన్. అంటే మనకి ఈఎంఐస్ వద్దు క్లోజ్ చేసేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఇది ఒక వెసులుబాటుగా మనం చూడొచ్చు. అంతే, కరెక్ట్ మేడం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ మేడం.